నమస్తే అండి, నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు సింపుల్ గార్డెన్. ఈరోజు మన తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం. ఇది లాంగ్ బీన్స్ గట్టిగా ఉంది. ఇదే మన ఫస్ట్ వేయడం. ఆ పక్కన కోసుకుని ఇట్లా కోస్తాను కదా, అది చూసి ఈ లాంగ్ బీన్స్ విత్తనాలు నేను మన తోటలోనే కలెక్ట్ చేసినాను. ఇంతకుముందు ఒకసారి ఒక చెట్టు వేసాం కదా, అందులో 3 కాయలు వచ్చినాయి. అందులో నుంచి తీసి ఇప్పుడు పెట్టినాను. మనం ఒకసారి తెచ్చుకుంటే చాలండి, మళ్ళీ మన తోటలోంచే మనము కలెక్ట్ చేసుకోవచ్చు. కోడి చిక్కుడుకాయలు ఉన్నాయి, వారం అయిపోయింది కదా, అంటే ఇవాళ కోసుకుందాం. ఫ్రెష్గా మన తోటలో మనమే కూరగాయలు పండించుకొని తినటము అదృష్టమనే చెప్పాలి. ఈ గోరుచిక్కుడు విత్తనాలు కూడా నేను మన తోటలోంచి కలెక్ట్ చేసినవేనండి. ఎక్కువ చెట్లు పెట్టలేదు, కొన్నే పెట్టాను కాబట్టి కాపు కూడా తక్కువగానే ఉంది. మేమున్నది ఇద్దరమే కదా, మాకు సరిపోతుందని ఇట్లా పెట్టుకున్నాము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చెట్టు పచ్చగా. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల చెట్లకు కష్టంగా ఉంది. 2 పూట్ల నీళ్ళు పడతా ఉంటే కూడా అవి వాడిపోయినట్టు అయిపోతున్నాయి. ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయో ఏంటో అర్థం కావటంలే. ఈరోజు ఎక్కువ రాలేదండి, ఒక 1/2 కిలో వరకే వచ్చినాయి. చూడండి, చిన్న హార్వెస్ట్, కొన్ని వచ్చినాయి కాబట్టి. టమాటాలు ఉన్నాయండి, ఉడతలు తినంగా మిగిలినవి మనం కోసుకుందాము. చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో పండు. కానీ ఈ మధ్య కొంచెం దూరంగా ఉండగానే కోసేస్తున్నాను, ఈ ఉడతలన్నీ తినేస్తున్నాయి మనకు లేకుండా. టమాటాలు ఇక్కడ చాలా పెద్దదిగా ఉంది పండు. ఆపిల్ పండులా ఎర్రగా చూడండి ఎంత బాగుందో, పెద్ద పండు. చిన్నది వంకాయలు ఉన్నాయి, చూద్దాం. వంకాయ రోజు కూరగాయలండి, బుట్టలు వచ్చిందండి. వంకాయ చూపించు. వంకాయలు కోసుకుందామండి. వంకాయలు బాగా వస్తున్నాయి ఇప్పుడు. కంది చెట్లు నీడ పడతా ఉన్నది ఇంతకుముందు చెట్ల పైన, అప్పుడు సరిగా కాపొచ్చేది లేదు, రాలేదు అనుకుంటున్నాను. ఇప్పుడు కంది చెట్లు తీసేసిన తర్వాత బాగా ఎండ వస్తుంది కదా చెట్లకి, కాబట్టి కాపు కూడా బాగుంది. మేముండేది మెయిన్ రోడ్డు పక్కన కదండి, అందువల్ల మన సౌండ్ పొల్యూషన్ ఎక్కువ. ఇటు ట్రైన్లు, ఇటు లారీలు అన్నీ
దానివల్ల కొంచెం మాకు రికార్డింగ్ ఇబ్బంది అయిపోతుంది. చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. ఇంతకుముందు ఎక్కడో ఒక వంకాయ తగిలేది, ఇప్పుడు చాలా బాగున్నాయి వంకాయలు. మన తోటలో కూడా గుత్తులు గుత్తులుగా వంకాయలు కాస్తున్నాయో. వంకాయలు బాబాయ్, వంకాయలు. హ్యాపీ హార్వెస్ట్ వంకాయలు మటుకు ఈరోజు. బుట్టలు బుట్టలు కాయలు కోసేదాన్ని, ఇప్పుడు హార్వెస్ట్ తగ్గిపోయింది. కాపు ఇంకా సైజు పెరగాలని వదిలేసినానండి వంకాయలని. కొంచెం పెద్దగా ఉన్నట్టువే కోస్తున్నాను. సూపర్ సూపర్ అంటే సూపర్ అంతే. ఒక కొమ్మకి గుత్తులు గుత్తులుగా కాయలు చూసి ఎంతకాలం అయింది. ఇప్పుడు చూడండి, ప్రతి కొమ్మకి 2-3 కాయలు ఉన్నాయి. మన తోటలో కూడా వంకాయలు బాగా వస్తున్నాయని హ్యాపీ అయిపోయింది మాకు. బుట్ట నిండా వచ్చినాయి, అన్నీ కలిపి బుట్ట నిండా వచ్చినాయి అంతే. ఈరోజు చిన్న హార్వెస్ట్. కాకరకాయలు ఉన్నాయి, కోసుకుందాము. ఇప్పుడే స్టార్ట్ అయింది కాకరకాయ రావటము. 2 చెట్లే వేస్తున్నాను, దగ్గరికి వచ్చి తీయండి. చూడండి కాకరకాయలు ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి ఇంక బాగా వస్తాయి కాయలు. ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలన్నీ. ఇంకా అటు సైడ్ ఉన్నాయి కోసుకుని. కాకరకాయలు 1/4 కిలో వచ్చినాయండి అంతే. నాకు సరిపోతాయిలేండి 1/4 కిలో. బీన్స్, టమాటాలు, వంకాయలు, కాకరకాయలు. ఈరోజు మన హార్వెస్ట్లో బీన్స్, కాకరకాయలు వచ్చినాయండి. ఇది ఈరోజు మన చిన్న హార్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.